హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బ్లాగ్ పెట్టి ఆల్మోస్ట్ 10-15 రోజులు అయిపోయినట్టుంది. నేను కూడా గుర్తే లేదు అసలు నాకు వీడియోలు ఎలా షూట్ చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా షూట్ చేస్తారు, అవన్నీ నేను మర్చిపోయినట్టే అనిపించింది నాకు కూడా. బట్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనిపించింది, అందుకోసం పోస్ట్ చేసిన. ఫస్ట్ వచ్చేసి మనం ఈ చల్లని క్లైమేట్లో ఒక బ్యూటిఫుల్ యమ్మీ మన గొంతుకి మన సోల్కి హ్యాపీనెస్ ఇచ్చే ఒక సింపుల్ టమాటో సూప్ చేసుకుందాం హెల్దీ వర్షన్లో అనమాట. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను, అందులో ఒక 5-6 టమాటోలని మూడికలు కట్ చేసి ఇందులో యాడ్ చేసేస్తే, దాంతోపాటు ఒక క్యారెట్, ఒక పొటాటో, కొద్దిగా బీట్రూట్ గ్రేట్ చేసింది ఉందన్నమాట. ఆ బీట్రూట్ కూడా ఇందులో యాడ్ చేస్తా, కొద్దిగా గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తా, కొంచెం ఒక జింజర్ పీస్ ఒకటి, 2 యాలకులు, కొన్ని మిరియాలు లేవని చెప్పి మిరియాల పొడి వేస్తాను అనమాట. మీరు పొటాటో ఒకటి యాడ్ చేసుకున్నారంటే ఇంకా మీరు కార్న్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ థిక్ కన్సిస్టెన్సీ ఏదైతే వస్తుందో అది మన పొటాటో నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది కుక్కర్లో పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకున్నారంటే మొత్తం మంచిగా కుక్ అయిపోద్ది. దీన్ని స్ట్రెయిన్ చేసి ఇందులోంచి యాలకులు అవి మసాలాలు ఏవైతే వేసామో వాటిని తీసేసి, తేజ్పత్రి లాంటివి మిగిలినవన్నీ శుభ్రంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి. దాని తర్వాత స్ట్రెయిన్ చేసేయండి. ఈ పొటాటో పల్ప్ ఏదైతే ఉంటుందో పల్ప్ మొత్తం అది వేస్టే, అది పడేయాలన్నమాట. అందులో ఏం ఉండదు కూడా. సో దాని తర్వాత మంచిగా దీంట్లో బటరు, కొద్దిగా ఉప్పు, తర్వాత ఇంకేముంటుంది పెప్పర్ పౌడరు యాడ్ చేసుకుని, బటర్ యాడ్ చేసుకుని, ఇలా వేడిగా ఈ చల్లని క్లైమేట్లో బాల్కనీలో కూర్చుని మంచిగా ఒక పాట వినుకుంటూ, లేదా మీకు బుక్ ఇష్టమైతే బుక్ చదువుకుంటూ ఇది సిప్ బై సిప్ తాగితే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. గొంతు నొప్పి అవన్నీ ప్రిట్టి కామన్గా ఇవి రోజుల్లో వచ్చేస్తాయి కదా, అవన్నిటికీ తగ్గాలి అంటే ఇది కొంచెం బెటర్ అనమాట. ఎంత మనం చేస్తామో, మన ఓపిక ఎంత ఉంటుందో పిల్లలు అంత షైన్ అవుతారు. అండ్ మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. ఈ 10 రోజులు నువ్వు ఏం చేసావు సిరి, అసలు నువ్వు వీడియోలో పెట్టలేదు. ఈ 10 రోజుల్లోని మా బర్త్డే వచ్చింది, మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ వచ్చింది, దాని తర్వాత మా మ్యారేజ్ డే వచ్చింది, దాని తర్వాత మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, మా పిల్లలకి యూనిట్ టెస్ట్లు అయ్యాయి, దాని తర్వాత నాకు మధ్యలో ఒకసారి గట్టిగా హెల్త్ పాడైంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని తర్వాత ఇంకేమిటి ఆ గెస్ట్లు ఉన్నారు, అవన్నీ రోజు స్పెషల్ అన్నీ వండుతున్నాను. ఇలా నడుస్తుంది అనమాట నా డే. ఇలా అంటే లైక్ డే అంతా ఏం చేస్తున్నాం అంటే పర్టికులర్లీ ఇది చేస్తున్నానని చెప్పలేకపోతున్నాను, కానీ ఐఎమ్ బిజీ. ఎంత బిజీ అంటే ద మోస్ట్ బిజియెస్ట్ టైం ఇన్ మై లైఫ్ లాగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో టైం తెలీదు. అండ్ కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకోండి. క్రీమ్ మనం స్కిప్ కూడా చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ క్రీమ్ ఆల్సో. అది కూడా ఒక మంచి స్వీట్ ట్యాంగ్లీ ఫ్లేవర్ని తెప్పిస్తుంది అనమాట. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటే మొత్తం అన్ని టేస్ట్లని అది బ్యాలెన్స్ చేస్తుంది. నా ఈ టమాటోలు అన్నీ ఆరెంజ్గా ఉన్నాయి, అందుకే నా సూప్ ఆరెంజ్గా వచ్చింది. మీరు కావాలి అనుకుంటే ఒక బీట్రూట్ ముక్క ఫ్రెష్ అది కట్ చేసి కూడా వేయొచ్చు అనమాట. ఇది నా కొత్త డ్రెస్సు, నేను మొన్న తీసుకున్నాను కదా, బర్త్డే షాపింగ్ రోజు చూపించాను కదా, ఆ డ్రెస్ అనమాట. ఈ చున్నీ పాతదే, బట్ గోల్డ్ కలర్ సరిపోయిందని చెప్పి వేసుకున్నా. ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాని తర్వాత ఇది మరొక రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓట్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు నార్మల్లీ ఓట్స్ ఇవన్నీ అస్సలు నచ్చవు. కొద్దిగా తిన్నా కూడా అంటే ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా తినాలి అనుకుంటే మనం ఏవి రెగ్యులర్గా వండుకుంటున్నామో వాటిల్నే కొద్దిగా ఆయిల్ తక్కువ చేయాలి, లేదంటే క్వాంటిటీ తక్కువ చేయాలి అనిపిస్తుంది. నాకు ఈ ఓట్స్ ఇవన్నీ అస్సలు నచ్చవన్నమాట. బట్ స్టిల్ ఒక పెద్ద డబ్బా కొనేసి తీసుకొచ్చి సరీనా, అవి ఖతం అయ్యే వరకు ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అండ్ నేను ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేశాను. అవి నాకు చాలా నచ్చుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆయిల్కి మూతలకి అది ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం రిటర్న్లో ఆయిల్ వేసుకోలేము, కానీ దాంట్లోనే ఆయిల్ స్పిల్ అవ్వదన్నమాట. మంచిగా ఆ డబ్బాలోకే ఎక్సెస్ ఆయిల్ మొత్తం వెళ్ళిపోయి మనం కౌంటర్ టాప్ మీద పెట్టినా కూడా అసలు జిడ్డుగా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. నేను ఒక 10 ఇంకా ఎక్కువ 10-12 ఇయర్స్ ముందు దుబాయ్ వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొన్ని చీజులు చూశాను. అవి నన్ను చాలా ఇంప్రెస్ చేసి, లేకి మనకెందుకు ఇవి లేవు, మనంతో ఇంకా ఎక్కువ మంది మనుషులం కదా, మన దగ్గర ఇంకా ఎక్కువ మంది డబ్బులు స్పెండ్ చేస్తారు కదా ఏదైనా కంపెనీలో, ఏదైనా పనిలో, మనకు కదా అసలైన
ఇన్వెన్షన్స్ అన్నీ మనకు కదా అసలు రావాలి, మన లైఫ్ కదా స్మూత్ చేయాలి అని నాకు చాలా అనిపించింది. అందులో ఫస్ట్ వచ్చేసి సాల్ట్ డబ్బా. నేను మా తోటకాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఒక సాల్ట్ డబ్బా. ఇప్పుడు ఈ యూరోపియన్ బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది, అదో చిన్నది ఉంటుంది అనమాట. ఇది ఇలా స్లైడ్ చేసి చుష్కనే సాల్ట్ వేస్తున్నారు. యూ జస్ట్ ఇమాజిన్, అప్పుడు నేను 26, 27 ఆ ఏజ్లో ఉన్నప్పుడు, కొత్తగా మామ్ అయినప్పుడు. ఇప్పుడంటే మనకు అన్నీ దొరికేస్తున్నాయి. అండ్ అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది, ఇది ఎంత బాగుంది ఇది అనేసి. దాని తర్వాత ఆయిల్ డబ్బాలు, ఈ కెచప్ ప్యాకెట్లు, ఇవన్నీ లైక్ అక్కడ మయోనీస్ ప్యాకెట్లు కూడా దొరుకుతున్నాయి అనమాట. మయోనీస్ ప్యాకెట్లు కూడా ఇలా ఇంత లక్కీ అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఈ ఆయిల్ డబ్బాలు ఇప్పుడు మనకి ఎలా వచ్చాయో, ఈ టాటా వాళ్ళది ఆయిల్ అన్నది బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు నేను అక్కడ చూసి అబ్బా వావ్ అనేసుకున్నా. అండ్ దాని తర్వాత ఐకియా చూసినప్పుడైతే నా కంట్లో నుంచి నీళ్ళే వచ్చాయన్నమాట. నాకు కావాలి ఈ సామాన్లన్నీ అన్నట్టు. సో ఇప్పుడు ఐకియా మనకు వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు మనం ఐకియా సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళము, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళినప్పుడు అనమాట. అప్పుడు కుషాల్ అసలు మేము కుషాల్ అసలు వస్తాడని కూడా మా లైఫ్లోకి తెలియని టైంలో. అప్పుడు సాహిలే క్లాస్ 1 or 2 ఉండేవాడు. అప్పుడు ఏవేవి నేను చూసి వావ్ అనుకున్నానో, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 to 15 years వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇట్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. సో ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఈరోజు నేను మార్నింగ్ నుంచి చాలా మంచిగా ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో మంచి మంచి సామాన్లు అన్నీ ఉన్నాయి. మనకి అమెజాన్లోనే అన్నీ ఎంత మంచిగా దొరుకుతున్నాయి. అంటే మా తోటకాళ్ళు వచ్చింది కదా, మాకు అక్కడ కన్నా ఇక్కడవి అన్నీ బాగుంటున్నాయి అంటే నాకు మస్తు హ్యాపీ, మస్తు ప్రౌడ్ అనిపించింది. సూపర్గా అనిపించింది అనమాట. లైక్ మనం అమెజాన్లో కూడా బెస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ బ్లింకిట్, జొమాటో ఇవన్నీ మన లైఫ్ని చాలా ఈజీ చేసేస్తాయి. సో దట్ మనం మనకి ఇష్టమైన పనుల మీద ఫోకస్ చెయ్యాలి అని చెప్పి అదే నేను మార్నింగ్ అనుకున్నాను అనమాట. మన లైఫ్ని ఈజీ చేయడానికి ఇన్ని కంపెనీలు పనిచేస్తున్నప్పుడు మనం మన లైఫ్ని ఈజీ చేసుకోకుండా ఎందుకు కష్టం చేసుకుంటున్నావా అనిపించింది. అండ్ మీతో మాట్లాడుతూ నేను ఈ ఓట్స్ ఉప్మా రెడీ చేస్తాను విత్ బోల్డ్ అని వెజిటేబుల్స్ అన్నీ వేసి సైడ్కి ఒక లెమన్ పెట్టాను. బాగుంది, ఓకే ఉంది, సూపర్ యమ్మీ, నాకు కత్తిలాగా అనిపించింది అన్నలే. ఈ అమెజాన్లో మొన్న సేల్ అయింది కదా, ఆ సేల్లో ఈ 4 డబ్బాలు కొనుక్కున్నాను అనమాట. ఇది 4 డబ్బాలు కలిసి 700, 800 పడింది. బట్ చాలా డెలికేట్గా ఉంది. అంత స్మూత్గా ఉంటుంది, అంత డెలికేట్గా ఉంటుంది అని నేను అస్సలు అనుకోలే. ఇదేంటి, నా హౌస్ హెల్ప్ వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట వెజిటేబుల్స్ కట్ చేయడానికి. తన కోసమే కొన్నాను. తన కోసం అంటే తను కట్ చేసి ఆ డబ్బాల్లో పెట్టుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి కొన్నా. నార్మల్ డబ్బాల్లో పెడుతుంటే సరిపోవట్లేదు అనమాట. ఎప్పుడో గిన్నెలో పెట్టి దానికి మూతలు పెట్టడం అవన్నీ చేస్తున్నానని చెప్పి ఎందుకని చెప్పి కొన్నా. చాలా స్మూత్గా, అంటే జస్ట్ ఒక రేక్ అనమాట. ఒక మనకి పల్చని రేకు ఉంటుంది కదా, స్టీల్ గిన్నెలు అని అనుకోవడానికి అసలు లేదు. ఇట్స్ జస్ట్ పల్చని రేకుని డబ్బా ఫామ్లో పెట్టేశారు. అండ్ దాని తర్వాత దాని మీద ఒక ప్లాస్టిక్ కప్ ఇచ్చారనమాట. అంతే. అది చూసిన తర్వాత వర్త్ ద మనీ అంటే కాదు, బట్ వర్త్ ద హైప్ అంటే ఓకే, యూ క్యాన్. మనకి సరదాగా అనిపించినప్పుడు కొనుక్కోవచ్చు. ఎక్కడికైనా ఇంట్లో ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి నేను రాగి చేసి ఉంచాను. పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం గ్యారంటీగా రాగి చేస్తున్నాను. నేను నిన్న రాగి మిల్క్ చేద్దామని చెప్పి ఒక వీడియో చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఆ రాగి మిల్క్ వల్ల పిల్లలకి ఎవరికైతే కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి, చాలా చిరాగ్గా ఉంటారు, వాళ్ళు రాగి మిల్క్ తాగితే చాలా మంచిది అని చెప్పారన్నమాట. సో అయితే సరే చూద్దాం, ఇంట్లో బోల్డెన్ రాగులు ఉన్నాయి కదా అని ట్రై చేస్తే అబ్బా నా తల ప్రాణం తోక్కొచ్చిందంటే అదే ఏమో అనిపిస్తుంది. ఎంతసేపటికి ఆ పాలు అన్నవి కిందకి రావు. అల్టిమేట్లీ రాగి, దానికన్నా రాగితోని హ్యాపీగా రాగి మాల్ట్ లాగా, రాగి జావలాగా చేసుకుని తాగడం అంత ఉత్తమం లేదని నాకు అర్థమైపోయి ఇంకా వదిలేశాను అనమాట. ట్రై అయితే చేశాను. దాని తర్వాత ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అన్నట్టు అనిపించింది. అండ్ వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే ఇదే చెప్పాను కదా, అన్నిట్లో బిజీగా నడుస్తుంది అనమాట. ఇక ఎక్కడ లేని ఖాళీ నేనే, ఎక్కడ లేని బిజీ నేనే అన్నట్టు అనిపించింది. అండ్ ఈరోజు మనం చేస్తున్నాము OMG సూపర్ యమ్మీ హెల్దీ దాల్ మఖని. అండ్ అది కూడా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక థిక్ బాటమ్ అన్నది మీ ఇంట్లో ఉన్న వాటన్నిటికన్నా థిక్ బాటమ్ ఏది దొరకలేదంటే కుక్కర్ పెట్టేయండి, ఓకేనా. అది వేసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ బటరు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇవి 2 బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి.
దాంట్ లోపల ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. బోల్డ్ అని ఎల్లుల్లిపాయలు యాడ్ చేయండి. దాని తర్వాత ఎల్లుల్లిపాయల తర్వాత నార్మల్ ఆనియన్ ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిల్ని యాడ్ చేసుకోండి. అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దాల్ ఏదైతే నిన్న రాత్రి ఒక 6 అవర్స్ మెనువులు నానబెట్టి ఉంచుకుంటామో వాటిల్ని కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసి ఉంచుతాము. దాల్ని ఇందులో యాడ్ చేస్తాం అనమాట. ఇది చాలా చాలా మంచిది, మనం గట్టిగా అవుతాం అనమాట. అల్టిమేట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మనం అవన్నిటిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అని నాకు తెలిసింది. ఫస్ట్ మినుములు, నువ్వులు, రాగులు, ఇవన్నీ మనకి అల్టిమేట్లీ మన బాడీకి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడానికి, స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వాటిని ఎంత ఎక్కువ మన బాడీలో ఇంక్లూడ్ చేసుకుంటే వీ విల్ బీ దాట్ స్ట్రాంగ్ అని ఒక రియలైజేషన్ ఫీలింగ్ వచ్చింది. మీరు ఎవరైనా ఇది చదివారా, లైక్ న్యూట్రిషనిస్ట్ చదివారా? ఈ మధ్య నాకు న్యూట్రిషనిస్ట్ది చదవాలని నాకు చాలా అనిపిస్తుంది. ఒక చిన్న సింపుల్ కోర్స్ ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. సంథింగ్ లైక్ ఆన్లైన్ కోర్స్, నథింగ్ లైక్ బయటదేం కాదు. అలా అనిపిస్తుంది అనమాట. అండ్ యూట్యూబ్లో ఎవరు వీడియోలు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే నాన్ స్టాప్ వీడియోస్ చూస్తున్నా, లైక్ షార్ట్స్ చూస్తున్నా. ఒక్కటి కూడా వావ్ ఇది చాలా బాగుంది ఈ షార్ట్స్ అన్నట్టు అనిపించట్లే. అన్నీ టైంపాస్, అన్నీ బేకార్. మేబీ నా అల్గోరిథం అలా అయిపోయినట్టుంది. చాలా లైక్ అందరూ వచ్చేసారన్నమాట, 2 మైకులు పట్టుకుని ఎదురెదురుగా కూర్చుని ఓ యా 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 ఇది చేస్తే అదైపోతుంది. అసలు మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి అది చెప్పడానికి? మీరు చెప్తుంది నిజమో కాదా అన్నది మాకెలా తెలుస్తుంది? కొంచెం తెల్లగడ్డం, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ చేసి, లేదంటే ఈ కాటన్ బట్టలు వేసుకుని వచ్చి, ఈ అమ్మాయిలు అయితే పెద్ద పెద్ద బొట్లు, పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని వచ్చి అలా చెప్తున్నానంటే అది చాలా రియల్ అని మనకు అనిపించేస్తుంది. దాని తర్వాత చూస్తే దాన్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు, ఇది ఇలా కాదు అది అలా కాదు అనేసి. నాకేం అర్థమైందంటే నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను, నేను చేయకూడదు, ఇంకేదైనా ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి అని నాకు చాలా అనిపిస్తుంది. నాదేమవుతుందంటే చాలా పని అయిపోతుంది. ఆ పనంతా చేసిన తర్వాత నేను చాలా అలిసిపోతున్నాను అని చెప్పి నేను ఫోన్ చూస్తున్నాను కాబట్టి మళ్ళీ అలిసిపోతున్నాను కాబట్టి మళ్ళీ ఏం పని చేయట్లేదు అనమాట. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. మీలో ఎవరైనా నా లాంటి విచిత్రమైన ప్యాటర్న్లో ఇరుక్కున్నారా అని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం ఇప్పుడు వచ్చేసి మనం దాల్ మఖని ఎప్పుడు చేసినా దాని పక్కనకి ఒక మంచి ఆనియన్ సాలడ్ చేసుకోవాలి. ఐస్ కోల్డ్ వాటర్లోని బాగా ఐస్ క్యూబ్స్ వేసి పల్చగా సన్నంగా కట్ చేసిన ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ నుంచి కొద్దిగా ఇలా 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 మన చేత్తో అంటే అవి విడివిడిగా వస్తాయి. అండ్ దాంట్లో ఉన్న హార్ష్నెస్ ఏదైతే ఉందో అది పోతుంది. దీంట్లోని ఈ ఆనియన్స్లో మనం ఏమేమి వేస్తామంటే ఉప్పు, కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, లెమన్, కొద్దిగా చాట్ మసాలా ఆర్ ఆమ్చూర్ పౌడర్, అలా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక చిన్న ట్యాంగీ ఫ్లేవర్ ఇవ్వడానికి. దాల్ మఖని ఇది టేస్ట్ డబల్ ట్రిపుల్ చేసేస్తుంది. ఇది సైడ్కి నంచుకుంటే ఓహో సో యమ్మీ. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ తెగ ఆకలిస్తుంది అనమాట. ఇవన్నీ అంత టేస్టీగా కుదిరాయి. సో కొద్దిగా లెమన్ యాడ్ చేయడం అసలు మర్చిపోకండి. మంచిగా మిక్స్ చేసుకోండి, మనం తినేయండి. అండ్ క్లైమేట్ అయితే వేరే లెవెల్, సూపర్ ఉంది. ఓన్లీ కొద్దిగా బట్టలు ఎండట్లేదు, అదొకటే చిరాగ్గా ఉంది తప్ప మిగిలినవన్నీ అయితే సూపర్ ఉంది. తలుపు ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఊటీలో ఉన్నట్టు చల్ల గాలి వస్తుందన్నమాట. ఇలా రోజంతా కొద్దిగా వర్షం పడితే ఏమవుతుందంటే మన భూమాత లోపలికి వాటర్ ఇంకుతుంది అనమాట. జయ్యమని ఒక పెద్ద వర్షం పడిపోయింది అనుకోండి, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది డ్రైనేజీల్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో అది మన భూమికి అంత మంచిది కాదు. ఇలా రోజంతా ముసూరుగా ఉంటుంది చూడండి, చుక్క పడుతూ ఉంటుంది. అదేంటంటే డైరెక్ట్గా మన భూమిలోకి ఇంకుతుంది అనమాట. నేను మొన్న మా ఇంటి దగ్గర అంటే మా అపార్ట్మెంట్ బయట ఎంత బాగుంది, భూమి అంతా నీళ్ళు పీల్చుకుంటుంది కదా పండు అని చెప్పి నేను మా బాబుకి అంటే, మా అమ్మ అది స్లాబ్, దాని కిందే మన కార్ పార్కింగ్ ఉంది, ఇది జస్ట్ స్లాబ్ అని చెప్పాడు. ఐ వాజ్ లైక్ నేను ఇన్ని రోజులు అదేదో నేల అనుకుని దాని మీద నడుస్తూ నాకు భూమి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయని నేను థింక్ చేశాను. అది భూమి కాదా, స్లాబా అంటే ఇట్స్ జస్ట్ లైక్ నేను మా డాబా మీద నడుస్తున్నట్టేనా, హూ అనుకున్నాను అనమాట.
అండ్ చూస్తుండగా మన సూపర్ యమ్మీ టేస్టీ దాల్ మఖని రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుని కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుంటే ఆహా! హోటల్‌లో తిన్న దాల్ మఖని లాగే సూపర్ యమ్ ఉంటది. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటవుతదంటే మన వేడి మీద ఏసేస్తాం కాబట్టి ఇరిగిపోతదనమాట. ఇరిగిపోతే ఇరిగిపోయినా పర్వాలేదు తినొచ్చు ఆరాంగా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ అది క్రీమీగా ఉండకుండా అక్కడక్కడ వైట్ వైట్ ముక్కలు పెరిగేసినట్టుంటది. ఈలోపొచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి చికెన్ గ్రిల్ చేస్తున్నాను. అది గ్రిల్ మంచి నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ కోట్ చేసి చికెన్ పీస్‌ని మంచిగా మ్యారినేట్ చేసి వాటన్నిటిని గ్రిల్ చేస్తే సూపర్ ఉంటదనమాట. ప్లేట్‌లో ఫస్ట్ అన్నం పెట్టకూడదు కాబట్టి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఆనపకాయ ఇగురు చేశాను. అది కూడా పెట్టాను. తర్వాత మనం కుక్ చేసుకున్నవన్నీ ప్రేమగా యేసుకొని ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తినేద్దాం. అండ్ ఇది జస్ట్ 15 నిమిషాల వీడియోయే. కానీ నేను మాట్లాడుతూ ఉంటే నేను ఒక గంటన్నర నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్న మాటలన్నీ ఖతమైపోయాయి అన్న ఫీలింగొస్తుంది. అంత అలవాటు పోయిందనమాట నాకు వాయిస్ ఓవర్స్‌కి, వ్లాగ్స్‌కి వీటన్నిటికి. కెన్ యూ ఇమాజిన్? ఇది మన సూపర్ యమ్మీ సింపుల్ లంచ్ ప్లేట్. ఇట్స్ సో యమ్మీ. మీకెలాగ అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.